ప్రైజ్ ద లార్డ్. ఓకే, 12వ అధ్యాయము బైబిల్. దేవుడికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అంటున్నాడు ఇక్కడ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తుదాము. దేవుడికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, గొప్ప సాక్షి సమూహము అనేది మనకి ఆవరించున్నది అని అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉంటుండగా, అంటే గొప్ప సాక్షి సమూహం దేవదూతల యొక్క సమూహం ఎవరికి ఆవరించి ఉన్నాడంట? మనల్ని ఆవరించి ఉంటుండగా సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడిపించబడి అక్కడే ఉండిపోక దేవుని యొక్క దూతలు గొప్ప సాక్ష్యం చెప్పేవారుగా, అలాగే కాపాడేవారుగా, ప్రొటెక్ట్ చేసేవారుగా, మన పరిశుద్ధతను గుర్తెరిగేవారుగా ఉన్నారు వారు. దేవుడికి స్తోత్రం. మనం ఏమై ఉన్నామో దేవునికి తెలుసు, మనం ఏమై ఉన్నామో దూతలకు తెలుసు, మనం ఏమై ఉన్నామో దయ్యానికి తెలుసు. దేవుడికి స్తోత్రం. తెలుసా లేదా? అందరికీ తెలుసు. దయ్యాలు కూడా మనల్ని గుర్తుపడతాయి. అందుకే అంటాడు, నాకు పౌలు ఎవరో తెలుసు, యేసుప్రభు ఎవరో తెలుసు, నువ్వెవరు ఫస్ట్ చెప్పంట. అంటే దయ్యాలకు మనం ఏమై ఉన్నామో తెలుసు. మనకు అవి భయపడాలా అని అంటే మనం ఏమై ఉన్నామో వాటి ఖచ్చితంగా తెలుసు కాబట్టి వారు భయపడతారా లేదా అని అంటే చాలామందికి భయపడరు. వచ్చి పట్టుకుంటారు, గొంతు పట్టుకుంటారు, పైన వచ్చి కూర్చుంటారు, చెస్ట్ పైన వచ్చి కూర్చుంటారు, గొంతు పైన వచ్చి కూర్చుంటాయి దయ్యాలు. కొంతమందికి దయ్యాలు భయపడవు, దయ్యాలకే వారు భయపడతారు. ఇప్పుడు దయ్యాలను వారు వెలగొట్టరు, వారినే దయ్యాలు వెలగొడతాయి. ప్రైజ్ ద లార్డ్. దయ్యాలు వారిని వెళ్ళగొట్టవు, వారినే దయ్యాలు వెళ్ళగొడతాయి. బాప్టిజం తీసుకున్న మన జీవితంలో దయ్యములను వెళ్ళగొట్టాలి, దయ్యాలు మనల్ని వెళ్ళగొట్టకూడదు. దయ్యం బట్టిన చాలామందికి మనం వెళ్ళగొట్టాల్సిన అవసరం వస్తుంది కొన్ని సందర్భాలు. అంటే అవకాశము ఎక్కడో కొంత డోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయ్యాలు పడుతూ ఉన్నాయి. ఈ దురాత్మలు అనేటివి ఊరికే రావు, లోపలికి రావు, డోర్స్ ఓపెన్ చేస్తే వస్తాయి. అది డోర్స్ అంటే కనుల నుంచి కావచ్చు, నోటి నుంచి కావచ్చు, చెవిల నుండి కావచ్చు. ముక్కు అనకూడదు. దేవునికి స్తోత్రం. ముక్కుల నుంచి దయ్యాలు రావు. ఎక్కడి నుంచి వస్తాయి? కనులు, చెవులు, మాటలు, నోరు. సో ఈ మూడింటి నుంచి అవకాశం వస్తుంది వాడికి లోపల రావడానికి. అయితే ఇక్కడ మనం ఏమై ఉన్నాం అనేది అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు, దూతలకు కూడా తెలుసు. ఈ దూతలు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాయి, మన గురించి సాక్ష్యం ఎప్పుడు చెప్తాయని అంటే మనం సరిగ్గా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు. అంటే మనం ఏమై ఉన్నామనంటే దూతలు హృదయాన్ని చూడలేవేమో, దయ్యాలు పూర్తిగా చూడలేవేమో, దూతలు పూర్తిగా చూడలేవేమో. దూతలకి ఎంత సామర్థ్యం ఉందో దయ్యాలకు కూడా అంతే సామర్థ్యం ఉంది. కాకపోతే కొన్ని సెపరేట్గా కొన్ని అథారిటీస్ ప్రభు ఇచ్చాడు. ఒకవేళ దూతలకు దయ్యములకు అనగా, దూతలు అంటే ఇప్పుడు మిఖాయేలు దూతకి ఇచ్చిన పవర్స్ ఎవరికి లేవు కదా. మిఖాయేలుకు ఉన్నది పడిపోయిన లూసిఫర్ గానికి లేవు.
సరే, ఇప్పుడు మనం ఏది అవసరమో దాన్ని పైన మనం చూసుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. చెప్పండి, ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు మనం చూడాలి. ఎవరి వైపు? ఇలాగే యేసు వైపు చూడమంటే కొంతమందికి అర్థం కాక యేసు వైఫ్ ఎవరు అని వెతుకుతున్నారంట. ఆయనకు వివాహం కాలేదు, ఆయన దేవుడికి స్తోత్రం. ఆయన వివాహం చేసుకోలేడు. అందరి వల్ల ఇద్దరు ముగ్గురిని ఆయన ఇప్పుడు ఆయన శరీర సంబంధమైన కోరికలు కలిగిన వాడు కాదు. శరీర సంబంధమైన కోరికలు కలిగిన వారిని విడిపించే శక్తిమంతుడు, సమర్థుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏమైందిరా కింద సౌండ్స్ ఏంటి? యేసు వైపు చూడమంటే యేసు వైఫ్ను చూస్తామని ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకు ఆయనకు పెళ్ళయింది, హిమాలయాలో తిరిగాడు, లేకపోతే అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు అని కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రూవ్ చేయమంటే ఎవరు ప్రూవ్ చేయరు. బైబిల్ ఎక్కడ ఉన్నదా, చరిత్రలో ఎక్కడ ఉన్నదని అంటే ఆధారం లేని ఒక థియరీస్ అని అంటారా, మరి ఏమంటారా, వాటిని రాసుకొని దేనికైనా ఒక ఆధారం అనేది ఉండాలి కదా. ఈరోజు నేను రాశానంటే దానికి ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా ఇష్టానుసరంగా రాసుకొని యేసు ప్రభుకు పెళ్ళైందంటే ఎవరు నమ్మాలి? ఇక్కడ యేసు వైపు చూడమంటే యేసు వైఫ్ ఎవరని వెతకడానికి ప్రయత్నం చేస్తూ బైబిల్లో ఈ మార్తా మరియా అనే ఒక ఇద్దరు ఉన్నారు కదా. ఈ మరియా మార్తా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారనుకుంటారని ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ కావాలని ఏమంటారు, అంధత్వం కలిగిన వారు, కళ్ళు మూసుకుపోయిన వారు ఏమో మాట్లాడుతూ ఉంటారు. కరెంట్ వచ్చింది. ఎంత పవిత్రమైన, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరలా రిపీట్ చేయాలి ఈ మాట. ఎంత పవిత్రమైన సహవాసంలో వారు గడుపుతున్నారనంటే చాలా పవిత్రమైన సంబంధం, సహవాసం, హోలీనెస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు బైబిల్లో ఏమన్నా అంటే, నాలో పాపమును దాన్ని మీలో ఎవడైనా ఒకరు స్థాపిస్తే చాలు. పాపం లేనివాడుగా ఆయన ఉంటేనే ఈ సర్వ మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపములు అన్నీ కూడా క్షమించబడతాయి రక్తము ద్వారా. ఎవరు రక్తం ద్వారా? యేసు రక్తము ద్వారా ప్రతి పాపములు క్షమించబడతాయి. పరిశుద్ధత లేని రక్తము చిందించబడితే మనకేం ఉపయోగము? ఎవరు ఏమి రాసుకున్నారో, ఎవరు గొర్రెని బలించడం కానీ, మేకలు బలించడం కానీ. అందుకే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము మనల్ని పవిత్రపరచలేక ఆయనయే పరిశుద్ధుడుగా పరిశుద్ధమైన రక్తమును మన కొరకు చిందించాడు. ఆయన రక్తమును మనం ఆశ్రయించి ఉన్నాం కాబట్టి మనం నీతిమంతులమై ఉన్నాం, పరలోక రాజ్యానికి అర్హులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. గొర్రెలు, మేకలు ఇప్పుడు అవి అవసరం లేదు. ఇది గుర్తెరగక ఇంకా వాటినే వారు చేస్తూ ఉన్నారు. ఇంకా వారు యేసు ప్రభును వారు తెలుసుకోలేరు, దేవుని యొద్దకు వారు రాలేరు. ఆయన పరిశుద్ధ రక్తం ప్రోక్షించబడకపోతే, చిందించబడకపోతే మనం విమోచింపబడిన వారం కాదు. దేవుడికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం కార్చాడు? రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? యేసు వైపు చూడాలంట. చెప్పండి, ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలంటే మన జీవితాలు ఎన్ని పరిస్థితులు, ఎన్ని రకాలుగా, ఎన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు మన జీవితంలో వచ్చినా ఆయన వైపు మనము చూసుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యములు నాకు దేవుడు ఉదయకాల ప్రార్థన చేస్తుంటుంటే దేవుడు నాకు ఈ మాటలు దేవుడు తెలియజేశాడు, ఇవి చెప్పాలి. అయితే నేను ఉదయమే చెప్పాలేమో అని అనుకున్నా. ఈరోజు ఉదయకాలం మాట్లాడింది ఏదైతే ఉందో, పోయిన బుధవారం డిసైడ్ అయిన ప్రసంగం, అంటే డిసైడ్ అయింది నేను కాదు, దేవుని సమక్షంలో డిసైడ్ అయిన సందేశం. నేను అనుకున్నా, అది చెప్పమన్నావు కదా ప్రభా, మరి ఇదెందుకు ఇస్తున్నావు అని అంటే, ఇది ఈవినింగ్ సర్వీస్. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈవినింగ్ సర్వీస్ కొరకు అన్నాడు. ఇప్పుడు నేను ఒక 30 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పేస్తాను అంతే. ఆమేన్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏముంటుంది? ఆల్ నైట్ ఉంటుంది. హాఫ్ నైట్ చేయం మనం,
ఆల్ నైట్ చేస్తాం. ప్రజలు అంటే సంపూర్ణ రాత్రి అని అంటే మరి చేయాలి. చాలామంది ఏమనుకుంటారని అంటే 12 AM కదా. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏమైపోయింది 12 తర్వాత? 12 వరకు చేస్తే అయిపోయింది. సంపూర్ణ రాత్రి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు సంపూర్ణ రాత్రి. ఇప్పుడు 12 నుంచి ఏమంటారు దాన్ని? ఎవరికైనా కలిస్తే గుడ్ ఈవినింగ్ అంటారా? ఏమంటారు? గుడ్ మార్నింగ్ అంటారు కదా. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు సంపూర్ణత ఎక్కడ ఫినిష్ అయిపోతుంది? వాళ్ళ యొక్క లెక్కలో 12 గంటలకు ముగించబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎవరి వైపు చూడాలంటే చెప్పండి? యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు. ఇక్కడ యేసు వైపు మనము చూసి ఏం కావాలంట? మన పందెములలో ఓపికతో పరిగెత్తాలి. ప్రియులారా చూడండి, దేవుని సన్నిధిలో ఆయన వైపు చూసినప్పుడు అంట మన ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునంట. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మాట నేను రాసి పెట్టుకోలేదు, దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి తీయండి కీర్తనలు. యెహోవా వైపు ఏ మాట? ఆ మాట చెప్పండి, గుర్తుందా? లజ్జింపకపోవును. కీర్తనలు నే. థ్యాంక్ యూ జీసస్. ఆ 34వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతున్నాను. వారు ఆయన తట్టు చూరగా ఏమైందంట? వారికి వెలుగు కలిగేనంట. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏమంటే చూడండి ప్రియులారా, వారు ఆయన తట్టు చూడగా. ఎవరి వైపు చూస్తున్నాడు వాళ్ళంట? మనము విశ్వాసమునకు కర్త వైపు చూచుచు నడవాలి. ఇప్పుడు ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తుంటున్నామో, ఆయన వైపు మనం ఎప్పుడైతే మనము నిదానించి చూస్తున్నామో, అప్పుడు వాక్యం సెలవిస్తున్నది, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగాను. దేవుడికి స్తోత్రం. అంటే ఈ విశ్వాసమునకు కర్త అంటే మన విశ్వాసాన్ని తీసుకెళ్ళేవాడు. ప్రభు నడిపిస్తే చూద్దాం వచ్చే వారము. ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మాట్లాడి చెప్తాం మీతో. ఇక్కడ దేవుని వైపు ఎందుకు చూడాలా? మనము ఈ లోకంలో ఈ ఆత్మీయ స్థితిలో అనేక యొక్క మార్గాలు క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో కనబడతాయి కొన్ని సందర్భాలు. అంటే మార్గం అనేది కానరాదు. ఎటు వెళ్తున్నామో మనకి అర్థం కాదు కొన్ని సందర్భాలు. ఇది అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఏం కాదు. ఇది కొన్ని సందర్భాల్లో మన మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. అర్థం కాదు, ఏం అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నామో తెలియదు. కొంతమందికి తినే తిండి కూడా, భోజనం ఏమైతే ఉంటుందో అది టేస్ట్ ఏమంటారు, రుచికరంగా అనిపించదు. ఎందుకనంటే అంత కృంగిపోయిన స్థితిలో ఉంటారు, అంత బలహీన స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈ కృంగుదల అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కదా. మనం చాలా ఎప్పుడైనా చూడండి మీరు, భయము, కృంగుదల, భోజనము అనేది ఏదైతే ఉందో ఆ రుచి అనేది మనకు అర్థమే కాదు అసలు ఏం తింటున్నామో. మీరు చూడండి, ఎక్కువ భయములో కృంగుదలలో ఉన్నప్పుడు బిర్యానీ తిన్న నోటికి ఏం కాదు, చప్పగా అనిపిస్తుంది. పెండ అంటారా? నోరంతా పెండ ఉన్నది అంటారు కొంతమంది. ఎలాగుందంట వాళ్ళకి నోరంతా, అసలు వాళ్ళు ఎప్పుడు తిన్నారు నాకు తెలియదు పెండ. దేవుడికి వాళ్ళు ఎప్పుడు తిన్నారు నాకు తెలియదు, కానీ అంటారు, ఈ మాట అంటారు. ఎట్లాగుందంట పెండ. విన్నారు ఎప్పుడైనా? విన్నా. అంటే అర్థం ఏంటి ఈ మాట అన్నారంటే? వాళ్ళకు పెండ యొక్క టేస్ట్ తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు పెండను వారు ఏం చేశారు? టేస్ట్ చేశారు. ఇప్పుడు పెండనాలు పేడ అన్నామంటే అది మరి స్వీట్ హౌస్లో దొరికేది. అయ్యో, మరి నేను పాసిపోయినట్టు పేడ అన్నాను అనుకోండి, మరి వేరేగా ఉంటుంది. పెండ అంటే పెండని, దానికి హిందీలో గోబర్ అంటారు అనుకుంటా. దేవుడికి స్తోత్రం. గ్లోబల్ కాదు, గోబర్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మన జీవితాలు నోరు అంతా కూడా
ఏమైపోతుంది చూడండి పిల్లరా, కృంగిపోయినప్పుడు, భయంతో ఉంటున్నప్పుడు, భీతితో ఉంటున్నప్పుడు, ఏమి అర్థం కాలేనప్పుడు, మన చేతిలో కానీ మన జేబులో కానీ డబ్బు లేనప్పుడు, డబ్బు కట్టే పరిస్థితి ఏదైనా ఉంటున్నప్పుడు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకా అయిపోయింది, వారు ఏం చెప్తారో తెలియదు అనే ఒక పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎటు అర్థం కాదు, అంటే మార్గము కానరాదు, మనకి పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది, పూర్తిగా ఏమంటారు క్లోజ్ అయిపోయిన పరిస్థితి. క్లోజ్ అవుతుంది కదా. మీరు కావాలంటే మీకు ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ చుట్టుపక్కల 100 మంది ఉన్నా కూడా 100 మంది కనబడరు. ఏ సోర్స్ ఉన్నా, ఏ మార్గం ఉన్నా అదే మార్గం కనబడదు. ఎందుకనంటే లోపల టెన్షన్ అలా ఉంటుంది, భయంకరమైన ఒత్తిడి. ఆ ఒత్తిడిలో నుంచి బయటికి మనం కొన్ని సందర్భాలు రాలేం. అసలు ఎలాగంటే ఆలోచనలతో కృంగిపోతూనే ఉంటాం, డౌన్ అయిపోతూనే ఉంటాం. మీరు చూడండి, ఆలోచనలో మునిగిపోయి తేలే వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్యాలు ఇలా అయిపోతాయి ఎక్కువ ఆలోచన చేస్తే. చూడండి, మీరు కావలిస్తే చేతులు ఎత్తారు, ప్రైజ్ ది లార్డ్. వారికి గట్టిగా నడుస్తే నరాలు ఎక్కడైనా ఇరిగిపోతాయో ఏమంటారు, చితిలిపోతాయేమో అని, నరాలు ఎక్కడ ఇరుగుతాయి, నరాలు ఎక్కడైనా చితికిపోతాయేమో అని ఏం చేస్తారు చెప్పాలా? చాలా జాగ్రత్తగా నడుస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు కొందరు పరిస్థితి అట్లా ఉంటుంది మరి. అంటే ఆలోచన పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? వారు చూడండి, మీరు వారి భుజముల పైన ఆలోచన విధానంలో, ఆలోచనలో కూరుకుపోయిన వారి భుజాలు ఇలా ఉండవు, ఇట్లా ఉండరు, వాళ్ళు ఇలా ఉంటారు. ఎందుకంటారు? కొన్ని సందర్భాల్లో కొంతమందికి చలి పెడుతుంది. ఆ చలి పెడుతున్న దాన్ని బట్టి మనము ఇలాగైనామనుకో, అది రాను ఇంకా ముడుచుకుంటుంది, కానీ ఇట్లా మాత్రంగా. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఇలా విడజమ్ముకున్నాం అనుకో, నిజంగా చెప్తున్నాను, కొన్ని సందర్భాలు చలిగా అనబడదు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఇలా అయిపోతావు అంతే. నరములు అనేటివి ఏమవుతాయనంటే ఆలోచనలు పనిచేసి చేతులు కాళ్ళు అన్నీ టైట్ అయిపోతాయి, ఎక్కడికక్కడ బంధించబడి ఉంటాయి. కొన్ని పరిస్థితులలో కొంతమంది జీవితంలో అడుగు తీసి మరొక అడుగును వారు వేయలేని స్థితిలో ఉంటారు. అంటే అంత భయంకరమైన ఒత్తిడి. ఏమంటారు దీన్ని? ఒత్తిడి, స్ట్రెస్ అంటారు ఏం కదా. దేవుడికి స్తోత్రం. ఈ ఒత్తిడి, ఆ మైండ్ స్ట్రెస్ అది ఏదైతే ఉందో దాంట్లోనికి వెళ్ళిపోయి వారు బయటికి రాలేక ఆలోచనలో కూరుకుపోయి కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి, కళ్ళు మూతలు పడతాయి, నిద్రమత్తు వస్తుంది. సిమ్టమ్స్ ఎక్కడైనా సింక్ అయితే అర్థం చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. సిమ్టమ్స్ ఎక్కడైనా సింక్ అయితే దేవుడికి స్తోత్రం. అయినా అంటారా మళ్ళీ? చెప్పండి, ఎవరికైనా సిమ్టమ్స్ సింక్ అయితే చెప్పండి. అంటే ఎవరికైనా ఇవేవైతే ఇంకుదల, ఏమంటారు, ఇంకుదల కలిగితే చెప్పండి నాకు. చెప్పండి అంటే అర్థం చేసుకోండి. మత్తు ఎలాగుంటుంది? మత్తు అని అంటే ఉన్న దగ్గరనే నిద్ర వస్తుంటుంది ఇట్లాగా. దేవుడికి స్తోత్రం. అంటే అన్ని నిద్రలు ఒకటి కావు. నిద్రలలో నిద్ర వేరయ్యా విశ్వదాభిరామ దేవుడికి స్తోత్రం. నిద్రలలో ఇలాంటి నిద్ర వేరయ్యా. దేవుడికి స్తోత్రం. నిద్రలలో చాలా నిద్రలు ఉన్నాయి. సంసోన్ నిద్ర వేరు, యాకోబు నిద్ర వేరు. దేవుడికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు నిద్ర వేరు, పేతురు నిద్ర వేరు. చెప్పు గట్టిగా ఆమేన్. అంతే కదా బ్రదర్? నిద్రలు వేరయ్యా విశ్వదాభిరామ. అంతే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఒక్కొక్క నిద్ర ఒక్కొక్క మత్తుతో పడుకొని ఉంటారు. చూడండి, ఇక్కడ మత్తు ఎలాగుంటుందని అంటే ఆ ఒత్తిడికి నాలుక కూడా వాచిపోతుంది, అంటే లావ్ అయిపోతుంది. ఆ మందంగా ఇది ఏదైతే ఉంటుందో, ఏమంటారు, మీరు మాట్లాడుతుంటే కూడా కొన్ని సందర్భాలు మీరు చూడండి, ఒత్తిడిలో అని అంటారు, బ్రదర్ అంట. బ్రదర్ నేను నవ్వొస్తున్నా కాదు, మీరు ఆ స్టేజ్లోకి వెళ్తే అర్థమవుతుంది. మనం ఆ స్టేజ్లో వెళ్తే
మీకు ఎప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ఎలా అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. మరలా అలా పట్టుకొని లాగి ఇట్లా వస్తే అన్న తిన్నవా అన్న, దేవుడు తాగిన వాళ్ళు కాదు ఇది మాట్లాడేది. ఒత్తిడి, మైండ్ స్ట్రెస్, మైండ్ పైన దాడి. అపవాదిగాడు ఎక్కడ దాడి చేస్తాడు అంటే చెప్పండి, మైండ్ పైన దాడి చేస్తాడు. ఈ మైండ్ పైన దాడి చేయకూడదని అంటే వాక్యం చెప్తుంది, మరలా చెప్పుదును ఆనందించు, మరలా చెప్తా ఆనందించు. ఏమంట, నీ యొక్క విన్నపములు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియజేస్తే, ఆయనకు తెలియజేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, చెప్పండి, తలంపులకును ఆలోచనలకును ఏముంటాయంట, కావలి ఉంటాయి. దేవుడికి స్తోత్రం. కొంతమందిని అలాగా ఒంటరి వదిలేయాలి. మనం మాట్లాడి ఒంటరికి వదిలేయాలి. మన దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిలవాలి. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాడు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు అయ్యా అమ్మ ఇట్లా మీరు కావాలంటే చూడండి. దేవుడికి స్తోత్రం. అంటే ఎందుకు అని అంటే ఆ ఒంటరి స్థితిలో వారు ఆలోచనలు ఏమైపోయినాయంట, బాడీ అంతా టైట్, ఎక్కడికక్కడ ఇలా పట్టేసింది. చీకటి వారిని ఆవరించి మార్గాలు ముందుకు తీసుకెళ్లకుండా, మార్గాలు కానరాకుండా అంధత్వంలోనికి తీసుకెళ్ళింది అపవాది. అంటే డిప్రెషన్, దాన్ని ఏమంటారు, బలహీనపరిచే ఆత్మది. ఏ ఆత్మది? బలహీనపరిచే ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ నుండి మనం విడుదల పొందాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ బలహీనపరిచే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటది, ఎంతమందిలో ఉన్న సంతోషంలో మనం ఉండనివ్వదు, నెమ్మదితో మనల్ని ఉండనివ్వదు, శాంతితో సమాధానంతో మనల్ని ఉండనివ్వదు. అదేం చేస్తుంది అంటే కృంగుదలలోనికి తీసుకువెళ్తుంది. కృంగిపోతాం, అనవసరంగానే కృంగిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలోనికి వెళ్ళిపోతారంటే కొంతమంది ఆలోచన విధానంలో పూర్తిగా అపవాది యొక్క కంట్రోల్లోనికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక మాట ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఏమంటాడంటే అక్కడ వారి తలను తినివేసిరి అంట. అది ఇప్పుడు దొరుకుతుందో మరి లేదో తెలియదు, కానీ దేవుడు ఇక్కడ దొరికింది. ఎంత అద్భుతమో, దేవుడికి స్తోత్రం. మనము చదువుదాం ప్రియులారా. 16వ వచనము, రెండవ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఏమన్నాడు? చదువుతారా ఎవరైనా చదువుతారా? 2:16 నోపు చూడు, నోపు తహాపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని ఏమంట, ఏం బద్దలు చేశారు వీళ్ళు? నీ నెత్తిని బద్దలు చేసి అనడానికి కింద చూడండి, కింద ఏంటమ్మా చెప్పండి, పక్క వరకు సెకండ్ చెప్పండి. తినివేసిరి అన్నాడు. అపవాదిగాడు ఏం చేస్తాడు? బ్రెయిన్ తింటాడు. బ్రెయిన్ ఏం తింటాడు? వినాలి. ఏం తింటాడు చెప్పండి, ఏం తింటాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం తింటాడు? బ్రెయిన్ తింటాడు. నోపు తహాపనేసు అనే పట్టణంలో వారంట ఏం తిన్నారు చెప్పాలా? బ్రెయిన్ తిన్నాడు. బ్రెయిన్ అంటే కొంతమందికి ఇష్టం. దేవుడికి స్తోత్రం. కొంతమందికి ఏం కావాలంటే మెదడు కావాలంట. ఆ మెదడు తిన్న వాళ్ళకి ఈ మెదడు కూడా తినేస్తారు. దేవుడికి స్తోత్రం. ఏం కావాలి? బ్రెయిన్ చాలా ఇష్టం అంట కొంతమందికి. కొంతమంది సేవకుని బ్రెయిన్ కూడా తింటారు వచ్చి. అవును, ఎక్కడేమో అర్థం కాదు. 2 గంటల వారితో మాట్లాడినా దేవుడికి స్తోత్రం, 3 గంటలు మాట్లాడినా అసలు ఏంటి అని అంటే నువ్వు చేసేదే రైట్. దేవుడికి స్తోత్రం. నువ్వు చేసేది కరెక్ట్. నువ్వేమైతే చేస్తున్నావు నువ్వు కరెక్ట్, 100% నువ్వు కరెక్ట్లో ఉన్నావు. నీ అంత పరిశుద్ధంగా ఎవరు నడుస్తలేరు సార్. దేవుడికి స్తోత్రం. అప్పుడు సెట్ అయిపోతారు. దానికి ముందుగా ఎన్ని మాటలు చెప్పినా కొంతమంది సెట్ గారు. కొంతమంది సేవకుల మైండ్ తినేయడానికే ప్రయత్నం చేసి ఏమి చెప్పినా అర్థం కాదు.
మొన్నాక ఆయన వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం 5 o'clock వచ్చింది విడుదల కొరకు. 5 o'clock ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ప్రార్థనలో కూర్చుంటే విడుదల అవుతుంది కదా, మొబైల్ ఓపెన్ చేసి వింటున్నాడు. వీళ్ళు అన్న తిడతాడు, ఎవరికి స్తోత్రం. వీళ్ళు మన మైండ్ తినేస్తారు. ఇక్కడ చూడండి, బద్దలు చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మన మైండ్ని నోపు తహాపడేసరే వ్యక్తులు ఏం చేస్తున్నారు చెప్పాలా? బద్దలు చేస్తున్నారు అనండి. అంటే అర్థం ఏంటి చెప్పండి. ఏం చేస్తున్నారు? ఎలా? స్పూన్లు వేసుకొని తింటారు. కొంతమంది మైండ్ తింటారు, వాళ్ళకు ఏం తినాలనో తెలియదు పాపం. ఇంట్లో కొంతమందికి ఎవరికైనా నువ్వు రోజు ఏం తింటావంటే, మా భార్య లేక మా భర్త బ్రెయిన్ తింటాను, అలా మా డాడీ మా మమ్మీ బ్రెయిన్ తినేస్తాం. దేవుడికి స్తోత్రం. కొంతమంది తింటారు అట్లాంటి వారు. ఇప్పుడు అంటారు కదా, ఊరికే మాట్లాడి నీతో నాకు బ్రెయిన్ అవుట్ అయ్యేటట్లుంది అంటారు లేదా? పిల్లలు చూడండి, కొన్ని సందర్భాల్లో ఇలా బ్లాక్ అయిపోతాం, మనకి మార్గాలు కనబడవు. చీకటి అనేది మనల్ని ఆవరిస్తుంది, మార్గాలు మనకు అర్థం కావు. రాబోయే దినంలో అసలు ఏం జరగబోతుంది, అసలు ఏంటి మన జీవితం, అసలు బ్రతికి ఉంటామా చస్తామా, అసలు మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఏమైపోతాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతామో అర్థం కాదు, ఏమైపోతాం తెలియదు. అసలు మనం బ్రతుకుతామన్న ఆశ మన జీవితంలో కొన్ని సందర్భాలు బొత్తిగా చచ్చిపోతుంది. మనం లేస్తామా లేదా కొన్నిసార్లు ఉదయం అని అనుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. అసలు ఒక గంట తర్వాత మనం లేస్తామా, ఈరోజు నా పని అయిపోయింది అని అనుకుంటాం. అలా ఎన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయో, ఎన్ని రోజులుగా మనం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఈ కృంగుదల, దీనిపైన నిజంగా మనం విజయాన్ని పొందాలి. వేస్తున్నాం లేమన్. మార్గాలు అనేటివి ఎక్కడ మనకు కానరావు. చూడండి, ఆ దావీదు యొక్క జీవితంలో ఏడ్చుటకు శక్తి లేక వాళ్ళందరూ అక్కడికక్కడ కుప్పకూలిపోయినారంటే, సిక్లాగులో ఏం జరిగింది, భార్యలు పిల్లలు అందరినూ కూడా తీసుకొని వెళ్ళిపోయినారు కదా. వారు వచ్చి చూస్తే మొత్తం ఊడ్చేశారు. వాళ్ళు మొత్తం ఊడ్చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు ఏడ్చడానికి శక్తి లేదంట, బలము లేదంట, అంత బలహీనమైపోయినారు. ఆ సమయంలో ఆ దావీదు యెహోవా యందు నమ్మకం ఉంచాడు. అంటే గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి యందు నమ్మకం ఉంచాడు? యెహోవా యందు నమ్మకం ఉంచి ఆయన వైపు చూశాడు. అంతే. ఎవరి వైపు చూశాడు? మార్గాలు కానరాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరిని చూడాలంటే, చూడండి పిల్లరా, యేసు వైపు చూడాలి. యేసు నామములో చెప్పండి, ఎవరి వైపు చూడాలా? నీకు మార్గం మూయబడినప్పుడు ఎవరి వైపు చూడాలా? నీ పరిస్థితులు అన్నీ బ్లాక్ అయినప్పుడు ఎవరి వైపు చూడాలా? నీ స్థితిగతులు అన్నీ క్లోజ్ అయినప్పుడు ఎవరి వైపు చూడాలా? చెప్పండి, ఎవరి వైపు చూడాలా? మోషే యొక్క మార్గం క్లోజ్ అయిందా, ఓపెన్ ఉందా? వెనకాలేమో శత్రువులు ఉన్నారు కదా, ముందెవరున్నారు? సముద్రములో మార్గం ఏమైపోయింది? మూయబడి ఉందా, తెరవబడి ఉందా? మూయబడి ఉన్నది. ఇప్పుడు ఈ బిడ్డ యొక్క జీవితంలో ప్రియులారా, ఈ యొక్క పరిస్థితి, ఈ మోషే పరిస్థితి వచ్చి ముందుకు సాగుదామని అంటే మోషే ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? సముద్రం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేశాడు మోషే ఏం చేశాడు చెప్పాలా? మోషే ఏం చేశాడా? ఏం చేశాడు మోషే? దేవుని వైపు చూస్తే ఆయనకు అక్కడ దేవుని యొక్క వెలుగు కలిగింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆ చీకటిలో మార్గము కానరాలేని పరిస్థితులలో దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడు చెప్పండి? మార్గాన్ని తెరిచాడు. ఆమేన్. నీ జీవితంలో మార్గాలు మూయబడినప్పుడు, చీకటిని ఆవరించి ఉన్నప్పుడు, కుడి ఎడమ వైపున నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలనంటే యేసు వైపు చూచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పు, ఎవరి వైపు చూడాలా? చెప్పండి, ఎవరి వైపు చూడాలా? డబ్బు వైపు కాదు, మనుషుల వైపు కాదు, లేక అధికారుల వైపు కాదు. మనం చూడాల్సింది ఎవరి వైపు అంటే యేసు వైపు. మనం చూస్తే దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఎలాగుంటాయంటే, ఆయన వైపు చూడగా మనకు ఏం కలుగుతుందంట? వెలుగును దేవుడు కలగజేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం కలగజేయబోతున్నాడు?
మూయబడిన మార్గాలను దేవుడు మన కొరకు తెరవబోతున్నాడు. వేస్తున్నాము. మోషే దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో, మోషే దేవుని వైపు ఎప్పుడైతే తిరిగి చూశాడో, అయ్యా వినండి, ఆ మూయబడిన ఆ మార్గం ఏదైతే ఉందో దేవుడు ఎర్ర సముద్రం రెండుగా చీల్చి తెరిచాడు. అంతే. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైనకి చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఉన్నారా? ఆ మాట ఏమో ఆర్ యు హియర్? దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమో మరి అప్పుడప్పుడు దేవుడు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. చాలా వస్తున్నాయి కానీ నేనే మరి భ్రమపడుతున్నాను, ఏమన్నా ఆగిపోతున్నా. అంటే మరి దేవుడు వాక్యం ఏమన్నదంటే భాషల వరంను దేవుడు ఇస్తా అన్నాడు కదా. భాషలు అంటే రెండు రకాల భాషలు. ఒకటి మనుషుల భాషలు, రెండు దేవదూతల భాషలు. రెండు ఇస్తాడు దేవుడు. స్తోత్రం. మనం విశ్వసిస్తే, అవసరం అనుకుంటే, దేవుని చిత్తం అయితే. ఆమేన్. ఏమన్నా విశ్వసిస్తే, అవసరమైతే, దేవుని చిత్తం అయితే. ఈ మూడిట్లో దేవుడు తన చిత్తాన్ని తెలుసుకుంటాడు. ఎందుకు ఇయ్యలేవు ప్రభు అని కృంగిపోవాల్సిన బాధ మనకుండా కూడా చేస్తున్నారు. ఆయన పని, ఆయన పరిచర్య, ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఇస్తాడు. అంతే. ఆమేన్. ఎందుకు ఇయ్యలేవని కానీ నీకు అవసరం లేదు అంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనం ఇంత నమ్మకంగా సాగినా కూడా ఇవ్వట్లేడు. కొంతమందికి అవసరం కాబట్టి ఇస్తున్నాడు. అంతే. సరే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ టైం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైపు చూశాడు మోషే? చెప్పండి. మోషే ఎవరి వైపు చూశాడు? మోషే ఎవరి వైపు చూశాడు? ఎర్ర సముద్రం దగ్గరనే కాదు, మోషే యేసు వైపు చూసింది. ఎప్పుడు చూశాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి, చూడండి ఏమంట, ఆయన వైపు చూస్తూ నిందలైన భరించడానికి సిద్ధపడ్డాడు. స్తోత్రం. ఊరికైనా వెలుగు కలగదు. దేవుని కొరకు నిందలు భరించడానికి సిద్ధపడితే కలుగుతుంది. వేస్తున్నాం. ఆ మాట చదువుదాం. ఐగుప్తు ధనము కంటే ఎంత? 13 కదా, 11. ప్రైజ్ ది లార్డ్. 11. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇవన్నీ మనకు తెలుసు. ఏమంట? రాజాగ్రహమునకు భయపడక ఇక్కడ విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని, 27వ వచనం, అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టి పోయెను. స్తోత్రం. ఎవరిని చూశాడంట? అదృశ్యుడైన వాణిని చూశాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరిని చూశాడు? కనబడని అదృశ్యములో ఉన్న ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును చూసి నడిచాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒకటి వెలుగు కలిగింది. హల్లెలూయా. చెప్పండి, ఒకటి ఏం కలిగింది? ఇప్పుడు వెలుగులో, ఆ చీకటిలో వెలుగు ఎప్పుడైతే వచ్చిందో, రెండుగా చీల్చబడిన సముద్రం దేవుడు 6 నెలల క్రిందట నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. 6 నెలలలో ప్రయాణించాలి. ఇంకా స్తోత్రం. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అంటే నీ జీవితంలో పరిస్థితులు, మార్గాలు మూయబడి ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలా? మోకరించి చేతులెత్తి. అంతే ఇస్తున్నాంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు మార్గాలను తెరవబోతున్నాడు. అంతే ఇస్తున్నాం. అది ఎర్ర సముద్రము వంటి ఒక భయంకరమైన మూయబడిన పరిస్థితులై ఉండొచ్చు. ఏ మార్గములు ఎక్కడెక్కడైతే ఎర్ర సముద్రం ద్వారా కప్పబడి ఉన్నాయో, ఆయన వైపు నువ్వు ఈ రాత్రి చూస్తున్నట్లయితే ఆ మార్గములన్నింటినీ దేవుడు తెరవబోతున్నాడు. వేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏం చేయబోతున్నాడు? మళ్ళీ ఎవరి వైపు చూడాలా? ఎర్ర సముద్రం అని అంటే అది చెరువు కాదు, ఎండాకాలంలో ఎండిపోయేది. దేవుడికి స్తోత్రం. అది నది కాదు, చెరువు కాదు, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న వాగ్ కాదు, లేకపోతే అది ఏమంటారు చెప్పండి, చిన్న మోరి కాలువ కాదు. అది ఏమంటారు చెప్పండి? అదొక సముద్రం. అది ఎర్ర సముద్రం. ఈ మహాసముద్రంలో ఏమంట దేవుడు? 6 నెలలలో ఎవరు నడిపించాడు? మోషేను, ఇశ్రాయేలును నడిపించాడు. ఎందుకో తెలుసా? దేవుని వైపు వారు తిరిగారు కాబట్టి, దేవుని వైపు వారు చూశారు కాబట్టి. మోషే చేతులు ఎత్తాడంట. అంతే, దేవుని వైపు చూశాడు.
ఆ మార్గాలు క్లోజ్ అయినప్పుడు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు. నీ వేస్ అన్ని, నీ యొక్క మార్గములన్నీ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఆయన వైపు మాత్రమే చూసుదువుగాక. దేవుడు నీకు మార్గాలు తెరవబోతున్నాడు, అంతే ఇష్టం. ఆమేన్. మూయబడిన మార్గాల వైపు అక్కడే కూర్చొని వద్దొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రా. స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఆఫీసులో కూర్చుంటే ఏం రావు, ప్రార్థనలో కూర్చుంటే వస్తాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూయబడిన మార్గాలను తెరవబడాలంటే ఆ మూయబడిన మార్గం దగ్గరికి వెళ్ళి ఇట్లా కాదు కూర్చున్నది, దేవుని వైపు చేతులెత్తి స్తోత్రం ప్రభువా నీ వైపు నేను చూస్తున్నా, మార్గాలను దేవుడు తెరవబోతున్నాడు. ఎవడెవడైతే ఎర్ర సముద్రం అనే యొక్క వాటర్ ద్వారా ఏ మాంత్రిక చేతబడి దురాత్మ కార్యాలు, చీకటి కార్యాలు, చిల్లంగి క్రియలు, ఆ వేస్ అన్నీ బ్లాక్ చేయబడినాయో, ఈరోజు నేను యేసు వైపు చూస్తున్నా, ఆ మార్గాలన్నీ దేవుడు తెరుస్తున్నాడు. ఆ మార్గాలన్నీ దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఆ మార్గాలన్నీ దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఆ మార్గాలన్నీ ఓపెన్ చేస్తున్నాడు. ఆ మార్గాలన్నీ దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె అన్న అనకపోయినా జరుగుతుంది. దేవునిలో ఆనందించండి వేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమె అనడం బట్టి నాకు భయమై నేను ఆపేయవలసి వస్తుంది. పొద్దున్న సర్వీస్ వేరు, సాయంత్రం సర్వీస్ వేరు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా గట్టిగా అభిషేకం వస్తే కూడా ఆమేన్ అనాలి. హల్లెలూయా. ఉదయం అంటే గట్టిగా ఆమేన్, సాయంత్రం ఆమేన్. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆమేన్ అను. ఆమెన్ అంటే కలుగును గాక. ఆమెన్ అన్న తర్వాత స్పిరిట్లో నువ్వు లీడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఆమెన్ అంటున్నావు, అక్కడే ఆత్మ ఆనందమును ఆపేస్తున్నావు. నీకు అర్థం కావట్లే. నీకు ఏమన్నావు తెలుసా? ఫ్లో అనేది ఏదైతే వస్తుందో ఆమెన్ అన్నావు, ఆగిపోతుంది. అట్లుండకూడదు. ఆమెన్ అనేది ఎట్లుండాలంటే నీవు ఏమంటారు, స్కేల్లో వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. కరెక్టే. ఏం చెప్పాలి? స్కేల్ అంటే ఇప్పుడు వర్షిప్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఈ స్కేల్ వెనుకల నుంచి ఏమని పాడాలంటే దేవుడు మనకుంటే చాలు, దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రెండు చేతులు పైనకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. దేవుడు ఉంటే మనకు చాలు. ఇది స్కేల్. ఇప్పుడు ఏప్రిల్ దేవుడు నీకు చప్పట్లు కొడు చప్పట్లు కొడు చప్పట్లు కొట్టు అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? స్కేల్ లేదు, పెన్సిల్ లేదు. దేవునికి స్తోత్రం. అంటే నీ జీవితంలో వినాలి. ఎందుకనంటే కొన్ని సందర్భాలు కొంతమంది ఆరాధన చేస్తుంటే పాట ఒక లెవెల్, వెనకాల నుంచి మాటలు ఇంకొక లెవెల్, డిస్టర్బ్ అవుతుంది. మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే అనుసరించాలి పాటకి. దేవుడికి స్తోత్రం. ఆమేన్. మన వాయిస్ అలా ట్యూన్ అయిపోవును గాక అన్నది కాదు కానీ వేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాయిస్ అంటే వాయిస్ కాదు, మనము అలాగున నడుచుదుము గాక. కొంతమంది నిజంగా పాట పాడుతుంటారు, పాట పాడుతుంటుంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా, వెనకాల నేర్చినారు కదా, ఎక్కడ పడితే అక్కడ చూసి ఒకరిని బట్టి ఒకరు నేర్స్తే నేర్వని తప్పేం లేదు. అదేదో మంచిగా నేర్చుకుంటే బాగుండేది. అందరు చేస్తున్నారు కదా అని నేను చేసి చెప్పండి ఆగమాగం చేస్తుంటే ఉన్న వాళ్ళందరూ కూడా వారి కన్నుల నుంచి నీళ్ళు వస్తూ ఇట్లా అంటే ఒకసారి ఈ వాయిస్ కొంచెం ఎక్కువ అయిపోగానే కన్ను తెరవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మైక్ ఎంత దూరం పెట్టుకోవాలా, కీబోర్డ్ ఎంత సౌండ్ పెట్టాలా, ప్యాడ్స్ ఎంత సౌండ్ పెట్టాలా, డిస్టర్బ్ కాకూడదు. ఆరాధన మనం ఎవరికి చేస్తున్నాం అంటే దేవునికి చేస్తున్నాం. దేవుని ఆరాధిస్తుంటుండగా పరలోకం మన మధ్యలో దిగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గలిబిలి గందరగోళంలో వెళ్ళకూడదు. అలాగని చెప్పి భాషలు మాట్లాడకుండా ఉండేవు. దేవుడికి ఇస్తుంది. నేను అదిగా చెప్పేది. లీడ్ చేస్తున్న ప్రతి సమయంలో ఇప్పుడు ఓకే టేక్ 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 ఓవర్ ఈ పాట ఉంది కదా, ఈ పాటలో లీడింగ్ గట్టిగా మాట్లాడు అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏమంటున్నా అంటే దేవుని ఒక అనాయింటింగ్ ఫ్లో అవుతుంటే మనవారు ఏం చేస్తున్నారంటే ఆమె ఏమామె ఎక్కడనో అయిపోయింది. ఆమె పోయిందా, వచ్చింది ఆమె అంటే కలుగునుగా, ఖచ్చితంగా కలుగుతుంది. కానీ అనవసరంగా ఇక్కడ నుంచి వాయిస్ పాడు చేసుకోవద్దు. ఆమెన్ అని అంటే నీ లోపల అభిషేకం ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకా ఆమెన్ ఎందుకు అవుతలేదు మరి? మీరు కావాలని గమనించండి. ఒకసారి రివైండ్ చేసుకోండి యూట్యూబ్లో. దేవుడికి స్తోత్రం. అంటే మళ్ళీ పోయి ఫోన్లో కాదు, మీ ఆలోచనలు ఒకసారి తిప్పండి. మీరు ఆమెన్ అంటే అక్కడ బ్రేక్ వేసినారా, లేకపోతే ఇంక్రీజ్ అయ్యేటట్టుగా అది మీ జీవితంలో అనిపించింది ఒకసారి కావాలని టెస్ట్ చేసుకోండి. నేను ఊరికేనే మాట్లాడా దాని విషయంలో. ఇప్పుడు నేను నాకేం ఊతా గీత అవసరం లేదు. నాకు
ఆమె అంటే ఆయనకపోయినా నేను ముందుకెళ్ళి తీస్తున్నాను. ప్రైజ్. ఎవరి ఎంకరేజ్మెంట్ నాకు అవసరం లేదు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో లోపల ఉన్నప్పుడు ఎవరి ఎంకరేజ్మెంట్ నాకెందుకు? నేను కొంతమందికి ట్రై చేస్తున్నాను వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఎక్కిపోతూ ఉంటారు. కానీ మనం అట్లా కాదు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఏమైనా చేసుకోండి, దేవుడికి స్తోత్రం. మనము ఆత్మలో నడిపించబడుదుము గాక. ఆమె నేను 7 గంటల ప్రార్థన వస్తే ఒక్కొక్కరు ఆమె ప్రార్థనే వినబడదు. ఏం ప్రార్థన చేస్తున్నారు అర్థం కాదు. ఏం ప్రార్థనలో ఏమో అర్థం లేని ప్రార్థన కదా. ఆమెన్ అంటే కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ అనవసరంగా ఆయనకు ఆమెన్ ఆమెన్ అంటే వినరు, ప్రార్థన వినరు. ప్రభా మా జీవితం ఇలాగే కొంతమంది ఇలాగే చేస్తారని అంటే, ప్రభా ఇదిగో వాడు చాలా పాపినండి, ఆయన మార్చురాని ఆమెన్ అన్న వాడికి ఎట్లుంటుంది? దేవుడికి స్తోత్రం. కాలర్ పట్టుకొని మళ్ళీ ఉంటుంది. చూడండి పిల్లరా, మోసే ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఏమైంది మార్గాలు దేవుడు? ఇప్పుడు నీ ఇల్లు కట్టుకోవడానికి మార్గాలన్నీ క్లోజ్ అయినాయి, నువ్వు ఇల్లు కొనడానికి మార్గాలన్నీ క్లోజ్ అయినాయి, నీ వ్యాపారం అంతా మార్గంలన్నీ క్లోజ్ అయినాయి, నీ అనారోగ్యపు యొక్క మార్గాలు, ఆరోగ్యం లేకుండా మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా నీవు ఆరోగ్యం అనేది లేదు నీ జీవితంలో. ఇప్పుడు ఎటు వెళ్ళాలా? ఎవరు నీకు డబ్బులు ఇస్తారు? ఎవరు నీకు ఆదుకుంటారు? ఎవరు నిన్ను బలపరుస్తారు? ఎవరు నిన్ను ప్రోత్సహిస్తారు? ఎవరు నిన్ను దర్శిస్తారంటే ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ చీకటి సమయంలో అడుగులు తీసి బయటకు నువ్వు వేయలేని పరిస్థితులలో, కుడి ఎడమ వైపునకు అడుగులు వేయలేని పరిస్థితులలో నువ్వు ఎవరిని ఆశ్రయించకుండా యెహోవా వైపు నువ్వు తిరిగినట్లయితే, యేసు వైపు నువ్వు చూస్తున్నట్లయితే, ఎర్ర సముద్రము ద్వారా కప్పబడిన ఆ ఒక మార్గాలన్నిటినీ దేవుడు అదుగో తూర్పు గాలి విసరణ చేత, ఆ గాలి విసరణ చేత మార్గములు తెరవబడి నీ జీవితంలో గొప్ప గొప్ప మార్గములు నీకు చూడబోతున్నావు. ఆ మార్గాలు దేవుడు నీ పట్ల తెరిచి నడిపిస్తున్నాడు. ఎక్కడెక్కడైతే మార్గాలు మూయబడి ఉన్నాయో ఆ మార్గములన్నీ కూడా నీవు చూడబోతున్నావు. నువ్వు చూస్తున్నావు. క్రెబా హల్దేరు మోషల్ దేరే బా స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు చూడబోతున్నావు అంతే. ఏ మార్గాలు ఎక్కడైతే క్లోజ్ అయి ఉన్నాయో, ఏ మార్గాలు ఎక్కడైతే మూయబడి ఉన్నాయో, ఎర్ర సముద్రం చేత ఏ మార్గాలు అయితే కప్పబడి ఉన్నాయో, దేవుడు ఆ మార్గములను తెరుస్తున్నాడు అంతే. నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు చూస్తే నీకు వెలుగు కలిగినది, నీకు వెలుగు కలుగును. ఆయన వైపు చూస్తలేదు కనుకనే నీకు వెలుగు లేదు. ఆయన వైపు చూస్తలేదు కనుకనే వెలుగు లేదు. ఆయన వైపు చూస్తలేదు కనుకనే వెలుగు లేదు. ఆయన వైపు నువ్వు చూస్తలేదు కనుకనే వెలుగులేదు. ఎవరి వైపు చూస్తలేదు? నిజంగా నువ్వు యేసు వైపు చూస్తే ఇప్పుడు ఎట్లాగున్నావో ఆరాధన అయిపోయిన తర్వాత అదే వేడిలో ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాగున్నావో ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటావు. యేసు వైపు చూడకపోతే అది ఉద్రేకం అంటారు, కానీ దేవుని సన్నిధి మాత్రం అనరు. దాన్ని ఏమంటారు చెప్పండి అందరు చెప్పండి. ఉద్రేకపరచే దురాత్మలు, ఎదురించే పోరాడే దేవుడికి స్తోత్రం. మనం ఉద్రేకపడకూడదు, మనము ఆత్మలో లీడ్ అవుతాము గాక. ఆమేన్. మనుషులం సాధారణంగా కృంగిపోతాం, ఖచ్చితంగా కృంగిపోతాం. ఉద్రేకపోతున్నారంటే మరి అందరు మీద వేసుకొని అయ్యో ఇది నాకు ఉద్రేక, ఇలా ఆలోచన చేయకూడదు. నువ్వు ఏదైతే నడిపించబడుతున్నావు కరెక్టే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ మాట వాడడం చేత నువ్వు స్థిరపడి ముందుకు సాగుతావేమో అని నా ఆశ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తే మనకేం కలుగుతుంది చెప్పండి? వెలుగు దారులు దేవుడు తెరుస్తున్నాడు అంతే. చెప్పండి ఏం తెరుస్తున్నాడు? దారులు. అంటే నీకు ఇంకా మార్గాలు కనబడతలేవు అంటే ఎవరి వైపు చూడట్లేదు? ఆగారు ఎవరి వైపు చూసింది చెప్పండి? ఆగారు ఎవరి వైపు చూసింది? మరి ఏం కనిపించింది ఆమెకి?
ప్రైజ్ ద లార్డ్. అంటే నువ్వు ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? యేసు వైపు చూడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మూయబడిన యొక్క మార్గాలు, మూయబడిన ద్వారాలు అనగా మెయిన్ రోడ్స్ ఓపెన్ అవుతాయి, మూయబడిన ఊటాలు కూడా తెరవబడతాయి. యేసునామం. ఏం తెరవబడతాయి? మూయబడిన. మరి ఎవరి వైపు చూడాలమ్మా? చెప్పండి, ఎవరి వైపు చూడాలా? మనం ఎక్కడ చూస్తాం? మనుషుల వైపు. ఇంకో మాట ఏమంట? వారు ఆయన వైపు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగేను. వారు ముఖములెన్నడును ఏం పడవు, ఇంకా సిగ్గుపడవు, లజ్జింపకపడవు. ఏమంట? ఇంకా ఏం చేయబడవు? లజ్జింపకపోవును. స్తోత్రం. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఇది కదా. అందుకే అంటాడు యేసు వైపు చూడ. అంతే. ఎవరైనా నిన్ను కృంగదీస్తున్నారా? ఎవరైనా నిన్ను తక్కువగా నిన్ను చూస్తున్నారా? ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నారా? పానుకంలో పుడక తీసేసినట్టు తీసేస్తున్నారా? పప్పులో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారా? అంత చెత్త చెదారం దుమ్ము ధూళిలా నేను అలాగ చూస్తున్నారా? ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? రైట్, ఇవ్వకపోని నువ్వెవరిని చూడాలా? యేసు వైపు చూడాలా. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఘనపరిచి నడిపించబోతున్నాడు. ఆమేన్. క్రీస్తులోని ఘనత ఉన్నది. ఆయన ఐడెంటిటీ చాలా గొప్పది కదా. ఇక్కడ ఇంకో మాట చెప్తా. గ్రీన్ కార్డు ఉంటే అర్థం ఏంటి? చాలా గొప్పలా కదా అర్థం. అంటే ఏ పౌరసత్వం ఇది? గ్రీన్ కార్డ్ అంటే పౌర. ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్. యూనో, హోల్డర్ అంటే బల్బ్ పెట్టేది కాదు, దేవుడికి స్తోత్రం, అది కాదు హోల్డర్ అంటే. ఏ హోల్డరు? గ్రీన్ కార్డ్ హోల్డర్ అంట. ఒక ఆయనకి ఇలాగని అడిగాను, సేవకుడు, అంకుల్ ఇలాగంటే బాగా ఆసక్తి చూపిస్తున్నాను, ఏం సంగతి అన్నాడు ఆయన. చెప్పొచ్చు కదా, నేను దేవుడు దీవించాడు, స్తోత్రం కలుగును గాక. నాకు అక్కడ పోవాలని ఆశయం లేదు, కానీ నాకు ఎందుకు తెలుసుకోవాలనిపించింది. ప్రైజ్ ద లార్డ్. నేను ఎందుకు పోతా నాకు అర్థం కాదు, కానీ నేను బస్ ఎక్కితే భయం అవుతుంది, ఇంకా ఆ ఫ్లైట్ ఎందుకు ఎక్కుతాను? బస్సే మనకు సమస్య, బస్సే పడదు, ఇంకో ఫ్లైట్ ఎందుకు? ఆడికి వెళ్ళి వామిటింగ్ ఎక్కడ చేసుకోవాలి చెప్పండి? దేవుడికి స్తోత్రం. మీ మీద పడతాయి, అంత పైనకి ఎక్కుతాయి, ఊరికే అంట. దేవుడికి స్తోత్రం. అవన్నీ మనకెందుకు కదా. దేవుడు మన సన్నిధిలో మనకిచ్చినది, మన దేవుడు మనకిచ్చిన మన సామర్థ్యం కొలది మనం ఎంతగా బుద్ధిగంతం వరకు వెళ్ళాలా. ఆయన తీసుకుపోతే ఎవరేం చేయగలరు. కానీ నేనేదో ఊరికే అడిగాను, ఆయన కలిసాడు కదా, దొరికాడు కదా పక్కన. ఇప్పుడు అన్నిటి గురించి అడగాల్సిన అవసరం లేదు, కానీ కొన్నిటిని నాకెందుకు ఆశ కలిగిందని అంటే, ఇప్పుడు అక్కడ సువార్త పరిచర్యలు జరిగినాయి కదా, కొన్ని ప్రాంతాలు కొంతమంది దైవజనులు ఉన్నారు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా. ఈ ప్లేసెస్ కొరకు అడగాల్సి వచ్చింది. ఆయన కొంచెం ఏదో డిఫరెంట్గా మాట్లాడాడు. అప్పుడు మనసు కొంచెం గాయం అనిపించింది. ఇట్లా ఉండకూడదు. నేను అడిగింది దేవుని పని పరిచర్య, నేను వెళ్దామని కాదు, అక్కడ దేవుని పరిచర్య ఎలాగుంటుందో తెలుసుకుందామని. లోకంలో ఎలాగుంటుంది పరిస్థితి ఏంటి అసలు తెలుసుకోవాలని ఒక ఆలోచనతో మాట్లాడాను. పిల్లలు వినండి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ ఒక దాని గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితేనే అంతా ఉంటే, నువ్వెవరు మరి? నువ్వు వైట్ కార్డు, దేవుడికి స్తోత్రం. ఏ కార్డు? తెల్ల రేషన్ కార్డు అనుకునేవు. చెప్పు ఎక్కడంట? నీ పౌరసత్వం ఎక్కడుంది చెప్పండి. అయ్యా ఎవరయ్యా నీ సిటిజన్షిప్ ఎక్కడుందంట చెప్పండి. ఎవరంట నువ్వు? పౌరసత్వం ఎక్కడుంది? నీవు పౌరసత్వం పరలోకమందున ఎవ్వడు కొనలేడు దీని టికెట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కోట్లుగా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండొచ్చు. నువ్వు గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉండు, బ్లాక్ కార్డ్ హోల్డర్ ఉండు, నాకు అవసరం లేదు. నేను పరలోక రాజ్య హోల్డర్ అయి ఉన్న. స్తోత్రం. ఎవరయ్యా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఎక్కడ వెళ్తావు? డౌట్ వస్తుంది ఎవరికో, గట్టికి చెప్పట్లేదు. మరి ఏమో సమస్య ఉన్నట్టున్నది. ఏమన్నా లాగేటి వెనకాల శక్తులు. పోతావని గ్యారెంటీ లేకపోతే ఎట్లా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా పరలోక రాజ్యం పోతావని? పోరు కొంతమంది. ఇంకా మరి నేను ఎందుకు అందరు పోతారని చెప్పాలి? ఇక్కడ ఒకడు ఎత్తబడతాడు అన్న విడబాట్లు. నువ్వు ఉంటే నేను ఏసునామంలో, కళలో కూడా అనుకో ఏసునామంలో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకుంటా నేను ఈత భక్తి చేసేది దేని కొరకు? విడబాట కొరక. అసలుగా ఏసునామంలో. ఏమన్ మనం కాదు, నేను ఎత్తబడతా. వెళ్ళేదం శ్రేష్ఠ దేశము నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము, పరలోకమే ఉత్తమం
మన దేశం అతి ఉత్తమం, పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశము నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యం. హల్లెలూయా. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోకుండా లేకపోతే బ్యాప్టిజం తీసుకొని పడిపోయి ఎందుకు పరలోకం పోతారు? ప్రైజ్ ది లార్డ్. అనవసరమైన ఇష్టానుసరంగా జోకులు ఇవన్నీ వేసుకుంటే ఎందుకు పరలోకం పోతారు? ఇక్కడ ఏమంటాడనంటే పిల్లరా, ఆయన ముఖమును చూసిన వాడు ఎన్నడూ లజ్జింపకపోవును. అంటే ఆయన ముఖములో చూసినప్పుడు వెలుగు కలుగుతుంది, దేవుడు ఘనపరచబోతున్నాడు అంతే. ఆయన ముఖమును చూస్తాడు. ఎప్పుడు? ఈ మోషే అంట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే ఆయన వైపు చూస్తాడు కాబట్టి అది భాగ్యముగా ఎంచుకున్నాడు. స్తోత్ర. ఎవరి వైపు చూశాడు చెప్పాలి? ఎవరి వైపు చూశాడు? భాగ్యముగా ఎంచుకున్నాడంట. ఎలాగ ఎంచుకున్నాడు చెప్పాలి? భాగ్యం అని కాదు. ఎవరో భాగ్యం అంటే భాగ్యం అంటారు ఏమయ్యా? దేవుడికి స్తోత్రం. ఎవరెవరు చెప్పాలి? భాగ్యం అనండి, సౌభాగ్యం అంట. ఎవరు నేర్చుకున్నారు చెప్పండి? ఏమంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. నిందను పట్టించుకోలే, అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎవరి వైపు చూశాడంట? యేసు వైపు చూశాడు. అంటే అదృశ్యమైన వాణిని చూస్తూ ముందుకు సాగాడు అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ముఖము చూస్తే ఏమైపోయింది? ఆయన ముఖాలు అంటే అవమానపరచబడ్డాయా? లజ్జింపబడ్డాయా? తృణీకరించబడ్డా? ఏమైందో తెలుసా? ఆ మోషే దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో, ఒకటి ఎర్ర సముద్రమును అనగా వెలుగు కలుగజేశాడు. రెండవది ప్రియులారా, ఆయన ఇశ్రాయేలుకి ఏం చేశాడు చెప్పండి? నాయకునిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్న గొప్ప భాగ్యమును ఎప్పుడైతే విడిచిపెట్టుకున్నాడో, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడకుండా దాన్ని విడిచిపెట్టుకున్నాడో, అప్పుడు అంట దేవుడు తన సమర్పణను చూసి మోషే యొక్క జీవితమును ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడు అని అంటే, ఇప్పుడు అంటాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడై ఉన్నాడు. స్తోత్ర. లైవ్లో సౌండ్ కరెక్ట్ వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. మైక్ దూరం పెడుతున్నాను కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అనరు. వీళ్ళు నాకు తెలిసి లైవ్ ఆన్ చేసి పండుకుంటారేమో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడికి మహిమ కలుగును గాక. మేల్కున్నారు కదా? మేల్కున్నారా? చెప్పండి. దేవుడికి స్తోత్రం. మరి ఏదైనా ఒకటి ఉండాలి కదా. యేసునామములో లేచుదురు గాక. ఈ గూగుల్ మీట్ ఉదయకాలంలో 6 అయిపోతుంది, బయటికి రారు. 6:15 కాల్ చేసిన అయ్యగారికి, పడుకున్నారా అంటే పడుకోలే. నిజం చెప్పు అంటే ఇప్పుడు లాస్ట్ ప్రేయర్లో కొంచెం ఆ పేర్లు చూసి ఒక్కొక్కరికి కాల్ చేసిన. దేవుడికి స్తోత్రం. నాకు అనిపించింది ఇది విశ్వాస యాత్ర, కానాను యాత్ర. అందరూ మేలుకున్నారని నమ్మిపోవాలి అంతే. అందరూ వింటున్నారనే విశ్వాసంతో వెళ్ళాలి తప్ప. చెప్పండి, ఇదేంటి చెప్పండి? మన విశ్వాసం ఏం చేయదు? సిగ్గుపరచని వదిలేస్తున్నాం. ఆమేన్. చాలామంది మొన్న ఒక 15 ఎంతమంది, ఒక 5-6 మెంబర్స్ అనుకుంటా, 5-6 మెంబర్స్ అట్లాగే హోల్డ్లో పెట్టేసినారు. నేను మైక్ ఆన్ చేసి హలో ఎవరికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హలో ఉన్నారా? దేవుడికి మహిమ. అంటే ఎంత సీరియస్గా వాళ్ళు మంచి ఆరాధన చేస్తున్నారంటే మైమర్చిపోయినారు. వాళ్ళు పరలోకంలో నుంచి బయటికి రావట్లే. నా ప్రార్థనకి షిఫ్ట్ అయిపోయినారు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయినారు వాళ్ళంతా? ఎక్కడికి వెళ్ళిపోయినారు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయినారు? దేవుడికి థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. లైవ్లో సౌండ్ వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. అమ్మా థ్యాంక్ యూ. చెప్పండి ఏమంట? సమయం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు. ఇక్కడ ఏమంట? వారి ముఖములు ఎన్నడూ ఏం చేయబడవు చెప్పాలా? లజ్జింపకపోవును. అంటే మోషేని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఘనపరిచాడు.
సిగ్గుపడనివ్వలేదు. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనిచ్చేవాడు కాదు. జనుల మధ్యలో అవమానమును దేవుడు నీ జీవితంలో అస్సలు తీసుకురాడు. నీ దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు అంతే. ఆయన ముఖమును చూస్తే నీ జీవితంలో తేజస్సు కలిగింది. నీ ముఖములు ఎప్పుడు గ్లజ్జింపకపోకుండా అవమానములు కూడా నిర్లక్ష్యపెట్టి, నిందలు నిర్లక్ష్యపెట్టి యేసు వైపు చూస్తూ నడిపించబడ్డావు కనుక ఆ దేవాది దేవుడు ఆయన వైపు చూసినందుకు నిన్ను ఘనపరచబోతున్నాడు యేసునామములో, నిన్ను దీవించబోతున్నాడు యేసునామములో, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు యేసునామములో, నిన్ను బలపరచబోతున్నాడు యేసునామములో. ఆమేన్. అరే ఎందుకురా తిరుగుతున్నావు? కూర్చోబనా, చెప్పగడికి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరి వైపు చూడాలంట? ఈ రాత్రి నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఏమన్నా యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ప్రయాణిస్తే నీ జీవితంలో 1 వెలుగు, 2 నీ ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. నీ ముఖములు ఎన్నడూను అవమానం అనేది నీ జీవితంలో రానివ్వడు. ఈరోజు అలా అనిపిస్తుంది. మోషే అవమానమైనట్టుగా, అవమానపరచబడ్డట్టుగా కనబడ్డాడు, కానీ అంతిమములో మోషే ఘనపరచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అంతిమములో ఏం చేయబడ్డాడు? ఆరాధన అయిపోయినా చెప్పుకోవచ్చుగా. ఇంత సీరియస్గా నడిపించబడుతుంటే వాక్యం శ్రద్ధగా వీళ్ళకి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంట. ఇదేం పలకరించడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇది 2 minutes, 2 నిమిషాలు అయిపోయింది. అప్పుడు గల్లె మిలావు సొప్పుకు ఎవరు వద్దంటారు? ఏం ఆతృత, దేవుడికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. ఎగ్జైట్మెంట్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? చెప్పాలి. పక్కవారు సెకండ్ చెప్ప ఎగ్జైట్మెంట్ అని అట్లా కొంత జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ముఖము లజ్జింపకపోను కదా, దాన్ని బట్టి ఏమైనా కనిపించిందేమో. దేవునికి స్తోత్రం. నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కదా. అమ్మ లైవ్లో వింటున్నా నీ జీవితం. నీ దేవుడు నీ జీవితాన్ని ఎప్పుడు ఎన్నడు ఎవరి మధ్యలో కూడా తలదించుకునేటట్టు చేయడు, తల ఎత్తుకునేటట్టుగానే చేస్తాడు. ఆమెన్. తల దించుకునే ఒక దేవుణ్ణి నీవు ఆరాధన చేస్తలే, తల ఎత్తి ప్రార్థన చేసే పరలోకపు తండ్రి మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఒక తలను ప్రభు ఎత్తబోతున్నాడు, నీ కొమ్మును ప్రభు ఎత్తబోతున్నాడు. రీబా రాకా తూలా రీబా షెల్ దే రీబా రాబా రోలాక అవమానము తలంచక ఇంకా దేవుడు నీ కొమ్మునెత్తబోతున్నాడు. దేవుడు నీ కొమ్మునెత్తబోతున్నాడు, నీ కొమ్మునెత్తబోతున్నాడు, నీ కొమ్మునెత్తబోతున్నాడు. నీ కొమ్ము, నా కొమ్ము పైకెత్తినావు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో వర్ధిల్లు, ఆత్మలో ప్రార్థించు, ఆత్మలో స్తుతించు. సౌండ్ రాకపోయినా పర్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా దేవుని స్తుతించు. ఒక అద్భుతమైన అనాయింటింగ్లోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడచినను, అరణ్యయానములో. మీరెవరు పాడు, మీరెవరు పాడు, నేను పాడతాను. నువ్వు పాడు, మేము పాడతాం. మీరు అందరు ఎవరు పాడు, మీరు అందరు ఎవరు పాడు, మేము పాడతాం. రమేష్ అగాధ జలములలో నేను నడచినను, సపలు కొట్టదు, అరణ్యయానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, సేదదీచినావు, కాపాడినావు, ఆదరించినావు, ఓదార్చినావు, సేదదీచినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన,
నీకే ఆరాధన, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 నీకే 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 ఆరాధన, యేసు నీకే ఆరాధన, ఆరాధన, యేసు నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినా, క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా, పక్షిరాజు వలె మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడచినను, అరణ్యయానములో నేను తిరిగినను, అరణ్యయానములో నేను నడచినను, అరణ్య మార్గములో నేను తిరిగినను. ఆమేన్. రెండు చేతులు పైనకి ఎత్తి. రెండు చేతులు. ఒంటరినైన నన్ను 1000 మందిగా చేసితివి, ఎన్నికలేని నన్ను బలమైన జనముగా మార్చితివి, ఒంటరినైన నన్ను 1000 మందిగా చేసితివి, ఎన్నికలేని నన్ను బలమైన జనముగా మార్చితివి, నన్ను హెచ్చించినావు, నా కొమ్ము పైకెత్తినావు, నన్ను హెచ్చించినావు, నా కొమ్ము పైకెత్తినావు, నన్ను హెచ్చించినావు, నా కొమ్ము పైకెత్తినావు, నన్ను హెచ్చించినావు, నీ కొమ్ము దేవుడు నా కొమ్ము పైకెత్తినావు, ఆరాధన, 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 నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన,
నీకే ఆరాధన ఆయన వైపు చూస్తే నీకే వెలుగు కలుగుతాం. Yes, Lord. Yes. వెలుగు కలుగుతాం. నీకే మూయబడిన జాబ్స్ అన్ని కనబడతాయి. చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. నీకే మూయబడిన జాబ్స్ ఆరాధన ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏ చీకటైతే జాబ్స్ కప్పిందో, ఏ చీకటైతే జాబ్స్ ని కప్పిందో, ఆయన వైపు చూసినందువల్ల ఏ చీకటి, ఏ సముద్రం అయితే జాబ్లను కప్పిందో ఆ జాబ్లను దేవుడు తెరవబోతున్నాడు. నీకే ఆరాధన సునీకే లజ్జింపకపో, నీ కొమ్మె హెచ్చించబడు. నన్ను హెచ్చించిన ఆయన వైపు చూ, ఆయన వైపు చూ. నా కొమ్ము పైకెత్తినావు, నన్ను హెచ్చించినావు, నా కొమ్ము పైకెత్తినావు, నన్ను ప్రార్థన. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీకు స్తోత్రం. వీళ్ళందరూ దీవించబడాలి, అభిషేకించబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చింపబడాలి, దీవించబడాలి, బలపరచబడాలి, వాక్యం స్థిరపరచు, నిలబెట్టు, అభిషేకించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Praise the Lord. Thank you, Jesus. శ్రేష్టమైన సందేశంతో దేవుడు మాట్లాడాడు మనకి. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభువు దేవుని చెల్లును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 10 గంటలకు ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. సంపూర్ణ రాత్రి ప్రార్థన 10:30కు ఉంటుంది. రండి. 10:30కి 10:30కి ప్రారంభించబడి 4 గంటలకు ముగించబడుతుంది. ఎన్ని గంటలకి? 4 గంటలకు ముగించబడుతుంది. ఈ నూతన నెలలో రేపే, అనగా 12 దాటిన తర్వాత 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంచుకునే కృప దేవుడు మనకిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రతి ఆల్ నైట్లో మనకి ఏముంటున్నాయి? రక్త మాంసాలు ఉంటున్నాయి. కనుక చూడండి, ఆల్ నైట్లో ప్రత్యేకత, చప్పట్లు ఉండవు, పాటలు ఉండవు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అసలే ఉండవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తామెల్లరూ విచ్చేసి సకుటుంబ దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాత్రికాల సమయం ప్రార్థన చాలా గొప్పది. మన జీవితానికి అది అవసరం, మన కుటుంబాలకు అది అవసరం. యాకోబు రాత్రి నిలిచాడు, ప్రార్థన చేశాడు. రాత్రి నిలిచిన వారులారా, ఈ సీయోన్లో డైరెక్ట్గా దేవుడు దీవిస్తాడు. దైవ దీవెనలు రావాలంటే రాత్రి ప్రభు సన్నిధిలో నిలబడు. గొప్ప కార్యాలు ప్రభు నుంచి పట్ల జరిగిస్తాడు. రాత్రికాల సమయంలో దీవెనలు, రాత్రి ప్రార్థన చాలా గొప్పది. రాత్రి ప్రార్థించు. రాత్రి అనగా నువ్వు పోయి రాత్రిలో ప్రార్థన కాదు, ఇక్కడ రాత్రిలో ప్రార్థించు. చలి నీ జీవితంలో ఏసునామములో ఎప్పుడు ఉంటుంది కదా, చలికాలం అనేది చచ్చిపోయిన దాకా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అది ఎప్పుడు పోదు. చలికాలంలో దేవుడు నీవు ఆయన్ని ఆరాధించదువుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రాత్రి వేళ వారి మందని కాచుకుంటున్నారంట. మందని మాత్రం వదలలేరు, చూస్తారా, మంటను కట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పనులు వదలరు, ప్రార్థన వదులుతారు. మందను కాచుకోవడం వదలరు, కానీ ఆరాధనను వదిలేస్తారు. రాత్రి రా, ప్రభు సన్నిధికి రా, గడుపు. ఆల్ నైట్ ప్రార్థన మార్గాలను తెరిచేదిగా ఉంది. ఆమేన్. అలాగే ఎవరైనా ఆఫరింగ్స్ తీసుకొని వస్తే వెనకాల బాక్స్ ఉంది, మీరు దాంట్లో వేయండి. ఎన్వాలప్ కవర్స్ ఉన్నాయి, దాంట్లో మీరు రాసి వేయచ్చు. క్యాలెండర్స్ కొరకు ఎవరైనా సహకరించాలనుకుంటే మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆఫరింగ్స్, మీ కానుక, దశమ భాగం నమ్మకంగా దేవుని సన్నిధిలో వేస్తూ దేవుని పనిలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ప్రార్థన. మహోన్నతుడు నీకు వందనాలు. వీళ్ళు తిరిగి వెళ్తుండగా మార్గంతో యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు, మరణం, లాకలు మనం కొట్టివేయి. దీర్ఘాయుషు దయచేయి. పాములు, తేలును తప్పించు. దీవించి
పంపించి నడిపించు. యేసు నామములో ఆశీర్వదించబడుదురు గాక. లైవ్లో ఉన్న గారు కూడా విడుదల పొందినందుకై స్తోత్రం. స్వస్థత, క్షేమం, ఆరోగ్యం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ముందున సమయం అంతా మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదా కాలము తోడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆల్ నైట్ ప్రేయర్ లైవ్ ఏమి ఉండదు. వందనాలు మీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రండి 10:30 వరకు. 10:30కి రండి. ఎవరైనా ఆల్ నైట్ ప్రార్థనలో ఉండాలనుకుంటే నేను ప్రార్థన చేస్తా. ఆల్ నైట్ ప్రేయర్లో లేని వారు ఎవరైనా ఉంటే రండి, ప్రార్థన చేస్తా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అంటే సమయం అవుతుంది కాబట్టి మరలా అందరూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి